మనం చదువుకొని ధ్యానం చేశాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12-13 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. ది బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 30 verse 12 and 13 verses. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమును వ్యాజ్యమాడు ఎవడూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు there is no medicine for your wounds. మానవ పాపాలకు ఎక్కడైనా ఏ స్కానింగ్ సెంటర్లో అయినా, ఏ మెడికల్ సెంటర్లో అయినా ఎక్కడైనా మందు దొరుకుతుందా? ఎక్కడ దొరకదు ప్రపంచంలో. అది ఇశ్రాయేలీల పాపం, అది మనందరికీ తెలుసు. దేవుని వాక్యంలో రాయబడినది, ద హార్ట్ ఈస్ డీవియస్ అబౌవ్ ఆల్, హూ కెన్ పర్సీవ్ ఇట్. హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటిది, మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఆయన మాత్రమే గ్రహిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేళ్లతో అదే అంటున్నాడు ఆ 30వ అధ్యాయంలో చెబుతూ. ఇంకేమంటాడు తెలుసా? నీ స్నేహితులందరూ కూడా నేను విడిచిపెట్టిపోయారు. 30వ అధ్యాయము 14వ వచనం, 30వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు దేవుడు. ఏమంటాడు చూడండి, ఓ నీ స్నేహితులందరూ ఏమైపోయారు, నేను మర్చిపోయి ఉన్నారు. వారు నిన్ను గూర్చి నీ గాయము చేత నీవు అరచదవే. నీ కలిగినటువంటి నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలా. ఓ నో ప్రాబ్లం, ఇవన్నీ అయినా పర్వాలేదు, నీ పాపాన్ని 17వ వచనంలో ఆయనను కూడా అయితే నేను నీ గాయములను మాన్పెదను, నీకు ఆరోగ్యము కలగజేసేది, నీ గాయములను మాన్పెదను అంటున్నాడు. నీ పాపాన్ని తీసివేస్తాను. 31 వచ్చే వరకు అక్కడ చెప్తాడు. 31, 32, 33లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీడల కృప. ఇశ్రాయేళ్ల పాపం ఎంతనో ఈరోజు మనది కూడా ఎఫెసీ 2:1 ప్రకారము మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనము చచ్చిన వారు. శరీరరీతిగా బ్రతికున్నాం, కానీ దేవునికి వేరై జీవించడమే చనిపోవడం. వీరు కూడా అంతే, వారికి దెబ్బలు తగులుతా ఉన్నాయి, అయినా దేవుడి దగ్గర రావట్లేదు. దేవుడు అంటున్నాడు, నీ దోషం చాలా గొప్పది, అయినా పర్వాలేదు, అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేస్తా, నీ గాయములను మాన్పదు. ఈరోజు కూడా యెషయా గ్రంథం 53:6 తెలియజేస్తున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తగ్గిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగారు. అయితే యెహోవా మన దోషమును ఎవరి మీద మోపాడు? ఆయన పైన మోపాడు. పేతురు కూడా అదే అంటాడు, పేతురు రాసిన 1:2 మనమందరము గొర్రెల వలె త్రోవ తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన యేసుక్రీస్తు వైపు మనం మళ్ళీ ఉన్నాం. ఇదంతా కూడా ఆయన మన కొరకు మన పక్షముగా నిలవబడి సెలవులో చేసినటువంటి ఆ గొప్ప కార్యము. యేసుప్రభు అన్నారు, ఏమన్నాడు తెలుసా? 129వ కీర్తనలో, ఇంకా 52వ కీర్తనలో, 50, 51, 52 యెషయా గ్రంథంలో, కొట్టువారికి నా వీపును అప్పగించాను, నా ముఖము పెరిగేపై వారికి నా ముఖమునే దాచుకోలేదు. నా వీపంతా కూడా 129వ కీర్తన 3వ వచనం ఎలా దున్నారట? నాగటి సామమని దున్నారట. ఆ శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టె, ఆయన కలవరి శిలువలో ఆయన రక్తము ఏర్లై పారింది. ఆ రక్తానికి సాదృశ్యంగా మనము ఈ యొక్క ద్రాక్షరసం తీసుకుంటున్నాం. దేవుని వాక్యం కూడా ఏంటంటే, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయండి. మనం ఆయన త్యాగము తలపరుచుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తాం.